వెల్కమ్ టు సాల్వ్ షాప్ ఛానల్. లెట్స్ స్టార్ట్. సో, ఇప్పుడైతే నేను ఏ యాప్టిట్యూడ్ క్వెషన్స్ అయితే చెప్పట్లేదు. లైక్ నౌ ఐయామ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ అంటే ఒక మ్యాథమెటికల్ క్వెషన్ అనేది మనం సాల్వ్ చేయాలి అంటే మనకు కొన్ని బేసిక్స్ అనేవి తెలిసుండాలి. సో, యాప్టిట్యూడ్ అంటే నథింగ్ బట్ మ్యాథమెటిక్సే. సో, అలాంటి యాప్టిట్యూడ్ మనం సాల్వ్ చేయాలి అంటే మనకి కొన్ని బేసిక్స్ అనేవి తెలియాలి. సో, ఆ బేసిక్స్ ఏంటి అంటే గనక దీస్ ఆర్ ద బేసిక్స్. సో, ఫస్ట్ మనకేంటి అంటే 1-10 టేబుల్స్ అనేవి తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి మల్టిప్లికేషన్స్ తెలిసి ఉండాలి. సో, మనకి 1-10 టేబుల్స్ వస్తే గనక మనం డబుల్ డిజిట్ మల్టిప్లికేషన్స్ అయినా సరే ఈజీగానే చేయగలం. సో, ఆటోమేటిక్‌గా మనకి అక్కడే మల్టిప్లికేషన్స్ అనేవి వచ్చేస్తది. తర్వాత ఎడిషన్స్ ఫాస్ట్‌గా. సో, ఎప్పుడైతే ఈ బేసిక్స్‌లో మనకి అక్యురసీ అనేది చాలా ఎక్కువ ఉంటదో, సో, అప్పుడు మనం క్వెషన్ అనేది చాలా తొందరగా సాల్వ్ చేయగలం. అలాగే సబ్ట్రాక్షన్స్, డివిజన్స్ అండ్ అలాగే ఎల్‌సీఎమ్స్. సో, ఇవి వస్తే మనం యాప్టిట్యూడ్ క్వెషన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయగలం. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో కాబట్టి ఐయామ్ గోయింగ్ టు టెల్ సమ్ ట్రిక్స్ ఆన్ దీస్ బేసిక్స్. సో, అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ మనకు కావాల్సింది 1-10 టేబుల్స్. మీకు 1-10 టేబుల్స్ వచ్చు. బట్ 11 నుంచి టేబుల్స్ రావు. సో, మీరు ఈజీగా వాటిని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, మీకు ఎలాగో 1-10 టేబుల్స్ వచ్చు కదా! నేను ఫర్ ఎగ్జాంపుల్ 11, 12 అని అడుగుతా. సో, మీరు దానికి లైక్ మళ్ళీ ఇంత స్టెప్ ఏసి, దీనికి ఇంకో స్టెప్ ఏసి, మళ్ళీ ఇంటూ చేసేసి, అలా సాల్వ్ చేయడం కన్నా లైక్ సంథింగ్ నంబర్ ఏసుకొని మళ్ళీ ఇక్కడ ఇలా స్టెప్ చేసి మళ్ళీ ఇలా సాల్వ్ చేస్తాం కదా! నార్మల్ మల్టిప్లికేషన్స్ అంటే. అలా కాకుండా డైరెక్ట్ వన్ లైన్‌లోనే ఆన్సర్ వచ్చే ట్రిక్ అనేది చెప్తాను. అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 11, 12సే ఉందనుకోండి. సో, ఫస్ట్ మీరేం చేస్తారు అంటే ఈ 11, 12 కొంచెం క్లారిటీగా చెప్తా. 11, 12. సో, ఈ 2 వన్స్ ఆర్ 2. సో, ఇక్కడ ఈ నంబర్స్ ఉన్నాయి కదా! వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలనమాట. ఫస్ట్ 1 ఇంటూ 2, 2. 1 ఇంటూ 1, 1. విచ్ ఈస్ 2 + 1 is 3. సో, 3. నౌ అగైన్ 1 ఇంటూ 1, 1. సో, ఇలా ఒక్క లైన్‌లోనే మనం ఇది మొత్తం అనేది వస్తుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇంకొక ఎగ్జాంపుల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 13 ఇంటూ 26. సో, ఎలా సాల్వ్ చేస్తాము. సో, ఫస్ట్ నేనేం చెప్పాను, ఫస్ట్ మనం అనేది 6 3s ఆర్ 18. సో, 8 ఇక్కడ పెట్టుకొని 1 అనేది సైడ్‌కి పెట్టుకుందాం. అంటే లైక్ మనం నార్మల్‌గా పైన వేసుకుంటాం కదా! అట్లే వేసుకొని, సో, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ 1 6 ఆర్ 6 ప్లస్ 2 3s ఆర్ 6 విచ్ ఈస్ 12. సో, ఇక్కడ పైన 1 ఉంది కదా! +1 ఈస్ 13. సో, 3 అండ్ 1 హియర్. సో, 13 కాబట్టి 3 ఇక్కడ వేసుకొని మళ్ళీ 1 ఇక్కడ పెట్టుకున్నాను. సో, 2 ఇంటూ 1 ఈస్ 2 ప్లస్ 1 విచ్ ఈస్ 3. సో, ఆన్సర్ ఈస్ 338. సో, అలా మనం డబుల్ డిజిట్స్ అనే కాదు, ట్రిపుల్ డిజిట్స్‌ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సో, మనం చూసుకుంటే మనం పెట్టుకున్న టాస్క్‌లో ఫస్ట్ అయితే మనం 1-10 టేబుల్స్ అనేది మీరు నేర్చుకోవాలి అవి. అండ్ నేను ఒక ట్రిక్ చెప్పాను మల్టిప్లికేషన్స్ కోసం. అండ్ ఎడిషన్స్ అనేది ఆల్మోస్ట్ అందరికీ వచ్చింది. కాకపోతే ఫాస్ట్‌గా యాడ్ చేయడం అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లైక్ 99 ప్లస్ సంథింగ్ లైక్ 17 నేను లైక్ 17 యాడ్ చేయమన్నాను. సో, అప్పుడు నేను 100కి 17 యాడ్ చేయమంటే మనం ఫాస్ట్‌గా యాడ్ చేస్తాం. బట్ 99కి 17 యాడ్ చేయాలంటే కొంచెం టైం తీసుకుంటాం. లైక్ సో, అలా కాకుండా దీనికి ఒక ట్రిక్ చెప్తాను. సో, ఫస్ట్ మీరు ఈ 99ని ఫస్ట్ మనం 100 అనుకుందాం. సో, మైండ్‌లో 100 అనుకోండి. సో, ఇప్పుడు ఆ 100కి 17 యాడ్ చేస్తే మనకు తెలుసు వెంటనే ఇట్స్ 177 అని చెప్పి. సారీ 117 అని చెప్పి. సో, ఇప్పుడు ఏం చేస్తారు 117 వేసండి. బట్ ఇక్కడ మనం ఏమనుకున్నాము 100 అనుకున్నాం కాబట్టి -1 విచ్ ఈస్ 116. అంతే కదా! సో, అలా వెంటనే మనం ఒకటి చూసుకున్నప్పుడు ఆ నంబర్‌కి రౌండ్ ఫిగర్ ఒక నంబర్ అనుకుని దీనికి ఫాస్ట్‌గా యాడ్ చేయగలం బ్రెయిన్‌లో. సో, ఫాస్ట్‌గా యాడ్ చేసి సో, మనం ఇక్కడ ఎంతగా యాడ్ చేసామో అది లాస్ట్‌లో మనం సబ్ట్రాక్ట్ చేసేయడమే. సో, అలా ఎడిషన్‌కి అనేది ఒక ట్రిక్ చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు సబ్ట్రాక్షన్. ఈ సబ్ట్రాక్షన్ చూసుకుంటే ఇది కూడా సేమ్ అంతే. సో, ఎడిషన్ ఎలాగైతే చెప్పానో సబ్ట్రాక్షన్ కూడా అంతే. సో, దాన్ని ఒక రౌండ్ ఫిగర్ అనేది చూసుకొని ఈజీగా తీసేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 100లోంచి
46 తీయాలంటున్నాను. విచ్ ఈస్ సబ్ట్రాక్షన్. సో ఇప్పుడు 100లోంచి 50 తీయడం అనేది ఈజీ. 45 తీయడం కూడా ఈజీయే. బట్ మనకి ఏంటి అంటే లైక్ మాక్సిమం జీరోస్‌తో రౌండ్ ఫిగర్ చేస్తే ఇంకా త్వరగా తీయగలం కాబట్టి నేను 50స్‌తో చెప్తున్నాను. సో 100లోంచి 50 తీస్తే మనకి ఇంకా మిగిలేది 50. సో ఇది మైనస్ కాబట్టి మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో 50కి నేను ఇక్కడ ఎంత యాడ్ చేశాను? 4 కదా! +4 చేస్తేనే కదా మనకొచ్చేది 50. సో +4 యాడ్ చేశాను కాబట్టి నార్మల్‌గా 100లోంచి 50 అనుకున్నాను కదా దీన్ని. సో 50 తీస్తే మనకొచ్చేది 50. ఉన్న 50కి నేను 4 యాడ్ చేస్తే వచ్చేది ఆన్సర్ విచ్ ఇస్ 54. సో అలా రౌండ్ ఫిగర్ కనుక్కొని అక్కడి నుంచి మనం లైక్ సబ్ట్రాక్షన్ అనేది చేస్తే కనుక ఈజీగా మన బ్రెయిన్ అనేది ఫాస్ట్‌గా అనేది చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ అ ట్రిక్. అండ్ తర్వాత వచ్చేసి మనకి డివిజన్స్. డివిజన్ అనేది కామనే. మనకి టేబుల్స్ వస్తే డివిజన్స్ అనేది త్వరగా చేసేయగలం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న 136 తీసుకుందాం. ఈ 136ని 4తో డివైడ్ చేయాలి అనుకోండి. నార్మల్ చేసే మెథడే. ఎలా డివైడ్ చేస్తాము నార్మల్‌గా 4 టేబుల్‌లో 4 3s 12 వెళ్తది అండ్ 1 పెట్టుకుంటాము. అండ్ 16 అనేది 4 4s 16. సో అలా నార్మల్‌గానే చేస్తాము డివిజన్ అనేది. ఇన్ కేస్ మీరు ట్రిక్ చెప్పండి అంటే నేను నెక్స్ట్ వీడియోలో మీరు కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా దానికి కూడా ఒక ట్రిక్ చెప్తాను. అండ్ బేసిక్స్ వరకు లైక్ నార్మల్‌గా ఇలా ఫాస్ట్‌గా చేయడం వస్తే సరిపోతది. అండ్ కమింగ్ టు ఎల్‌సీఎం. ఎల్‌సీఎం ఎందుకు మెయిన్‌గా చెప్తున్నాను అంటే మనం లైక్ మాక్సిమం అనేది యాప్టిట్యూడ్‌లో మనకి ఎల్‌సీఎం అనేది చాలా చోట్ల యూజ్ చేస్తాము. అందుకే ఇక్కడ ఎల్‌సీఎం కూడా మెన్షన్ చేశాను. విత్ దోస్ బేసిక్స్ ఆఫ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్స్‌తో పాటు. అండ్ ఈ ఎల్‌సీఎం అనేది లైక్ నార్మల్‌గా ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసుకోండి. ఇప్పుడు ఎల్‌సీఎం ఫర్ ఎగ్జాంపుల్ 1/4కి లైక్ 1/6 ఇలా వచ్చినప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ రెండిటికి ఎల్‌సీఎం చేయాలనుకోండి. ఇప్పుడు 4కి 6కి ఎల్‌సీఎం చేయాలి. ఈ 4, 6 అనేది ఫస్ట్ మీరు ఎల్‌సీఎం చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇచ్చిన నంబర్స్ అనేవి 2 కూడా సేమ్ టేబుల్‌లో డివిజిబుల్ అవుతున్నాయా లేవా? మీరు ఇక్కడ చూసుకుంటే 4, 6 అనేది ఒక టేబుల్‌లో డివిజిబుల్ అవుతాయి. అదేంటి 2 టేబుల్. సో లెట్స్ గో ఫర్ ఇట్. సో 2 టేబుల్‌లో ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది కదా! సో ఇంక అక్కడి నుంచి మనకి ఈ నెక్స్ట్ మనకి మిగిలింది ఏంటి 2, 3. సో ఈ 2, 3 అనేది మనకి ఏ టేబుల్‌లోని కూడా మిగలట్లేదు. సో కాబట్టి మనం ఏం చేస్తాము లాస్ట్ ఆన్సర్ ఎల్‌సీఎం ఏంటి అంటే 2 × 2 × 3 ఈస్ ద ఆన్సర్. లాస్ట్ ఎల్‌సీఎం రైట్. సో ఇన్ కేస్ మీకు నేను 4, 3కి ఎల్‌సీఎం చేయమన్నాను. సో ఈ 4, 3 అనేది మనకి ఏ టేబుల్‌లో కూడా వెళ్ళట్లేదు రైట్. సో మనం ఏం చేస్తాము డైరెక్ట్‌గా ఎల్‌సీఎం ఏమవుతుంది అప్పుడు 4 × 3. సో ఇది తెలియాల్సిందనమాట బేసిక్. సో ఇదేంటి అంటే ఇప్పుడు 2 కూడా ఒక టేబుల్‌లో వెళ్తే కనుక సో మనం ఇలా వేసుకొని ఆల్రెడీ నో దిస్ అనుకుంటా. సో ఇలా ఏ టేబుల్‌లో వెళ్తుందండి. ఫర్దర్ ఏమైనా టేబుల్స్‌లో వెళ్తాయి అనుకుంటే మీరు ఇట్లా వేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడితో ఆపేసి ఈ 2 ఏ టేబుల్‌లో వెళ్ళట్లేదు అప్పుడు ఈ బయట ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇంటూ చేస్తాం. అండ్ కమింగ్ టు హియర్ లేదు 2 ఏ టేబుల్‌లో వెళ్ళట్లేదు అంటే డైరెక్ట్‌గా వాటి యొక్క మల్టిప్లికేషన్ ప్రొడక్ట్ ఆఫ్ మల్టిపుల్స్ ఏమవుతుందంటే మనకి ఎల్‌సీఎం దాని ఒక ఆన్సర్ అనేది అయిపోతుంది. సో ఈ వీడియోలో మొత్తం అంతా కూడా లైక్ బేసిక్స్ అనేది మనం డిస్కస్ చేసాము. లైక్ సో దిస్ ఇస్ ఎల్‌సీఎం ఆఫ్ లాస్ట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కొన్ని యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to Solve Sharp YouTube channel. Thank you for watching.